హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వరూప స్టిచ్చింగ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం స్ట్రైట్ కట్ ప్యాంట్ కటింగ్ ఎలా చేయాలో ఫుల్ స్టెప్ బై స్టెప్ అయితే నేర్చుకుందామండి. ఇప్పుడు చూస్తున్న విధంగా 4 ఫోల్డింగ్స్ మీద అయితే క్లాత్ పెట్టుకున్నానండి. ఇప్పుడు నా దగ్గర ఒక స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే ఉంది, కానీ నా ప్యాంట్ కొంచెం లెంతీగా ఉంది. కస్టమర్కి కొంచెం లెంత్ తగ్గిమన్నారండి. సో ఇలా తగ్గించాలనేది అయితే చూపిస్తాను. వీడియో ఫుల్ వరకు చూడండి, అప్పుడే మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం అయితే అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇలా అయితే తీసుకుంటున్నాను, చూస్తున్నారు కదా వీడియోలో. ఇలాంటి స్ట్రైట్ కట్ ప్యాంట్ మెజర్మెంట్ తీసుకొని మనం నీట్గా మార్కింగ్ చేసుకొని మనం కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, నా ప్యాంట్కి అయితే ఇక్కడ ఎలాస్టిక్ అయితే ఉంది. నేను ఇప్పుడు స్టిచ్ చేయాల్సింది ఎలాస్టిక్ ఏం కాదండి, ఒక నార్మల్ థ్రెడ్ అయితే పెట్టేయాలి అంతే. ఈ విధంగా మనం ఫోల్డ్ అయితే ఓపెన్స్ మన ఆపోజిట్ పెట్టుకొని క్లోజెస్ అయితే మన వైపు అయితే పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్యాంట్ లెంత్ తీసుకునే ముందు కింద ఎడ్జ్న మనం ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందామండి. హెచ్చు తగ్గులు ఉంటుంది కదా, దానికోసమని ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను మార్క్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్యాంటు వెనక నేను ఎలాస్టిక్ అయితే ఉందండి. ఇప్పుడు ఈ ప్యాంట్కి నేను నార్మల్గానే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను కాబట్టి నేను ఎలాస్టిక్ కలిపి ఎంత మెజర్మెంట్ ఉందని అయితే చూసుకున్నానండి. ఎంత కావాలి కస్టమర్ ఆల్తైతే నేను తీసుకున్నాను. ఇలాగా మనం ఒకవేళ ఎలాస్టిక్ వేయాలి అని అనుకుంటే ఒక మెజర్మెంట్ ఉంటుంది, లేదు అంటే ఒక మెజర్మెంట్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఒక 2 ఇంచెస్ పైన ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి నేను ఒక 2 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మనం మార్క్ చేసుకోవాలి. పైన ఫోల్డ్ అంటే మనం లాడీలు కట్టుకుంటాం కదండి, దానికోసం అయితే ఇలా వదిలేసుకోవాలండి. ఇప్పుడు మనం వెస్ట్ సైజ్ అయితే మెజర్ అయితే చేసుకుందామండి. ఇప్పుడు కస్టమర్ మెజర్మెంట్ ప్రకారం నేను 12.5కి అయితే పెడుతున్నాను. మనం ప్యాంట్ అన్నాక కరెక్ట్ సైజ్ కాకుండా కొద్దిగా లూజ్ అయితే పెట్టుకుంటాం కదా, అలాగా నేను 12.5 అయితే పెడుతున్నాను. హాఫ్ ఇంచ్ కుట్లలోకి వెళ్ళిపోయినా మనకు 12 అయితే వస్తుంది కదా, అలాగా 12 అంటే మనకి 24 ఇంచెస్ వెస్ట్ అయితే వస్తుంది. మీ మెజర్మెంట్ ప్రకారం మీరైతే ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని మెజర్ అయితే చేసుకొని కటింగ్ చేసుకోండి. ఈ మెజర్మెంట్ ఈ సైజ్ వాళ్ళకని ఉంటుంది కదా, అలాగా. ఇప్పుడు నేను హిప్ దగ్గర నుంచి ప్యాంట్ మిడిల్ పాయింట్కి నేను 12.5 అయితే తీసుకుంటున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, టోటల్గా నేను 12.5 అయితే తీసుకుంటున్నాను. హిప్ దగ్గర నుంచి మిడిల్కి నేను 12.5 తీసుకున్నాను కదా. ఇప్పుడు మనం కరువు తిప్పుకోవడానికి మిడిల్లోకి నేను 3 ఇంచెస్ మెజర్ తీసుకొని ఇలా కరువు అయితే తీసుకుంటున్నాను. మనం అక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాం చూడండి, మర్చిపోవద్దండి. మెజర్ అనేది 3 అయితే తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ నుంచి మనము మన ప్యాంట్ లెంత్ ఎంతైతే ఉందో అక్కడికి మనం తీసుకోవాలండి. అక్కడ నుంచి నీట్గా కరువు అయితే తీసుకోవాలి. అంతకన్నా నేను చెప్పాను కదా, ఈ ప్యాంట్ లెంత్ ఎక్కువ ఉంది మనం తగ్గియాలనేసి. ఇప్పుడు ఇంత అయితే ఉందండి. వాళ్ళు నాకు ఇప్పుడు నేను నా ప్యాంట్ ఎంతైతే ఉందో అంత కరెక్ట్గా పెట్టాను అనుకోండి. పైన నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను కదా పైకి కింద ఎడ్జ్న, అప్పుడు నాకు కరెక్ట్ సైజ్ అయితే వస్తుంది అనేసి చెప్పారు. అందుకని నేను కరెక్ట్గా పెట్టాను, అందుకే ఎక్స్ట్రా కింద పెట్టలేదు చూడండి, కాబట్టి అలా అయితే పెట్టాను. ఇంక ఇప్పుడు నేను ఎక్స్ట్రా అంటే కుట్లలోకి నేను మార్క్ చేసుకుంటున్నాను. 2 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మనమైతే మార్క్ చేసుకోవాలి. నార్మల్ ప్యాంట్ కంటే కూడా ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్ కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. బిగినర్స్ అయినా కూడా ప్రొఫెషనల్గా కుట్టుకోవచ్చు అండి ఈ మోడల్ అనేసి. ఇది ఆఫీస్ వేర్ కానీ పార్టీ వేర్ కానీ ఏ దానిలోకైనా కూడా బాగా మంచిగా ఉంటుందండి ప్యాంటు. ఇప్పుడు మనం మెజర్మెంట్ ప్రకారం మార్కింగ్ అయితే చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసుకుందాము. ఇలా స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే ఇలా చాలా అంటే చాలా సింపుల్గా అయితే మనం కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చేసుకోవచ్చు. అండ్ అలా అని ఫైనల్ లుక్ ఎలా ఉంటుందని కూడా ఏం లేదండి, చాలా నీట్గా అయితే ఉంటుంది స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే. చూస్తున్నారు కదా, ఇలాగైతే మనం ప్యాంట్ కటింగ్ అయితే చేసుకోవాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని
టైలరింగ్ టిప్స్ కోసం నా పేజ్ని ఫాలో చేయండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.